అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చూడమని. లాస్ట్ టైం క్లాస్లో హస్తాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మహామయూరిక డ్యాన్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. అలాగే నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకు 9 ఎక్సర్సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. పాదాలు రెండు ఇలా దగ్గరికి పెట్టి నుంచొని రెండు చేతులతో పతాక హస్తాన్ని పట్టి నడుము మీద విధంగా పెట్టి ఉంచాలి. వేళ్ళు అన్నీ దగ్గరికి పెట్టి ఉంచాలి. అలాగే చేతులు రెండు నడుము మీద స్టిఫ్గా పెట్టాలి. అలాగే బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఎక్సర్సైజ్ నెంబర్ 1. ఫస్ట్ రైట్ సైడ్ తిరగాలి. ఇలా తిరిగినప్పుడు రెండు చేతులు ఒకటి బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి తిరిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మిడిల్లో తిరగాలి. మిడిల్ బాడీ స్ట్రైట్గా ఉంచాలి, వంగిపోకూడదు. అలాగే హ్యాండ్స్ కూడా స్టిఫ్గా పెట్టాలి. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈ విధంగా హ్యాండ్ పొజిషన్, బాడీ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఇది ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8. సెకండ్ స్పీడ్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. రెండు పాదాల పొజిషన్ ఇలా కరెక్ట్గా ఉండాలి. అలాగే అటు ఇటు పక్కకు తిప్పకూడదు. ఇంకా బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి. హెడ్ కూడా ముందు హెడ్ వెళ్ళి తర్వాత బాడీ తిప్పడం అలా చేయకూడదు. రెండు ఒకేసారి తిరగాలన్నమాట. ఎక్సర్సైజ్ నెంబర్ 2. ఫస్ట్ బాడీని సైడ్కి ఈ విధంగా బెండ్ చేసి మోకాళ్ళు వంచేయకుండా స్ట్రైట్గా ఉంచోవాలి. ఇంకా బాడీ కూడా సైడ్కి ఇలా విధంగా బెండ్ చేయాలి. మోచేతులు కూడా కరెక్ట్ పొజిషన్ చూసుకోవాలి. వంకర టింకర్లో పెట్టకూడదు. మోచేతులు రెండు విధంగా క్రాస్లో పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఇంకా నడు మీద చేతులు కూడా స్టిఫ్గా పెట్టాలి, లూజ్గా పెట్టకూడదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8. సెకండ్ స్పీడ్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్. ఈ విధంగా బాడీని ఫ్రంట్ వైపుకి ఉంచాలి. మోకాలు ఉంచకూడదు, కాలు స్ట్రైట్గానే ఉంచాలి. ఇంకా బాడీని మరీ ఓవర్గా ఉంచకూడదు, ఇలా పైకి తేల్చేయకూడదు. ఇలా కరెక్ట్ పొజిషన్లో ఉంచాలన్నమాట. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్. పాదాలు రెండు ఈ విధంగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పి హాఫ్ సిట్టింగ్లో కూర్చోవాలి. ఈ విధంగా కూర్చోవాలి. మోకాలు రెండు కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి ఉండాలి. ముందుకి చూడకూడదు. అలాగే డైమండ్ షేప్ రావాలి. దీన్ని అరమండి అంటారు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేద్దాం. ఫోర్త్ ఎక్సర్సైజ్ కాడ నుంచి కొంచెం స్లోగా చేపిస్తే బెటర్ అండి, ఎందుకంటే ఫాస్ట్గా చేయలేరు కాబట్టి. 1 2 3 4 5 6 7 8. సెకండ్ స్పీడ్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఫిఫ్త్ ఎక్సర్సైజ్. ఇది సేమ్ ఇందాకటి ఎక్సర్సైజ్ లానే పాదాలు రెండు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పి ఇంకొంచెం దూరం పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ విధంగా కూర్చోవాలి. కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ నడుము కానీ అంతా. మళ్ళీ పైకి లేవాలి. ఇది ఎక్సర్సైజ్. 1 2 3 4 5 6 7 8. సెకండ్ స్పీడ్. 1 2 3 4 5 6
7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు 6th ఎక్సర్సైజ్. ఇది ఇందాకటి ఎక్సర్సైజ్ లాగానే పాదాలు రెండు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పి ఉంచి కూర్చోవాలి. ఇందాక మనము మిడిల్లో కూర్చున్నాం కదా హాఫ్ సిట్టింగ్, ఇప్పుడు ఏంటంటే టోటల్ సిట్టింగ్ అనమాట. అలా అని చెప్పేసి పాదాల పైన కూర్చోకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి గాల్లో. పాదాలు రెండు కూడా ఈ విధంగా పైకి ఎత్తి ఉంచాలి. నేను ఇంతకుముందు నమస్కారం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. మళ్ళీ పైకి లేవాలన్నమాట. ఇది ఎక్సర్సైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Second speed. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు 6th ఎక్సర్సైజ్. ఇది కూడా పాదాలు రెండు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పుంచి ఒక 4 అడుగులు లేదా 3 అడుగులు దూరంలో పెట్టాలి. పెట్టి రైట్ లెగ్ని ముందుకు ఉంచాలన్నమాట. మోకాలు పొజిషన్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. లెగ్ కొంచెం క్రాస్లో ఉంచాలి. అలాగే లెఫ్ట్ లెగ్ కూడా బెండ్ చేయకుండా స్ట్రైట్గా ఉంచాలన్నమాట. పాదము మొత్తం కింద ఆంచాలి, పైకి లేపడము అలా చేయకూడదు. మోకాలు ఉంచకూడదు కూడా. ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కనుక అలవాటు లేని వాళ్ళైతే దీన్ని లైన్ గీసుకొని లైన్ మీద చేయడం బెటర్ అన్నమాట. ఇది ఎక్సర్సైజ్. మళ్ళీ మిడిల్లోకి వచ్చేయాలన్నమాట. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అలానే చేసేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Second speed. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు 8th ఎక్సర్సైజ్. ఇది వచ్చేసి పాదాలు రెండు కాళ్ళు రెండు మీకు ఎంత అనుకూలంగా ఉంటే అంత దూరం పెట్టేసి ఫస్ట్ రైట్ లెగ్ని ముందుకి వంచి బాడీని కూడా రైట్ సైడ్ తిప్పాలి. తిప్పేసి లెఫ్ట్ లెగ్ పాదము మునివేళ్ళపై నిల్చోపెట్టి ఈ విధంగా స్ట్రైట్గా చాపాలన్నమాట. వంచకూడదు, కిందకి నేల కాంచడము అట్లా చేయకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఇంకా మోకాలు పొజిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇంకొంచెం క్రాస్ పెట్టినా సరిపోతుంది. అలాగే బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి, వంగిపోకుండా. తర్వాత మళ్ళీ మిడిల్కి వచ్చేటప్పటికి బాడీ ఫ్రంట్ వైపు ఉండాలన్నమాట. సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ పొజిషన్ ఇలానే చేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Second speed. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు 9th ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్లాటింగ్ చేయాలి. మీరు ఎంతవరకు అయితే కంఫర్ట్గా చేయగలరో అంతవరకు కాలు బాగా చాపాలి. చాపి కూర్చునేయాలి కింద నేల మీద. కూర్చున్న తర్వాత మోకాళ్ళు నేలకి ఆన్ చేయాలన్నమాట. పూర్తిగా కాలు మొత్తం ఆన్ చేయాలి. మోకాలు కింద ఇలా గ్యాప్ ఉండకూడదు. టోటల్గా ఆన్ చేసిన తర్వాత చేతులు రెండు పైకి ఈ విధంగా చాపాలి. చాపేసిన తర్వాత బాడీ కూడా స్ట్రైట్గా ఉంచాలి. ఇలా ఫస్ట్ రైట్ సైడ్ బెండ్ చేయాలి బాడీని. చేసినప్పుడు మనము మోకాలికి చాలా వరకు దగ్గరగా వచ్చేటట్టుగా ట్రై చేయాలి. చాలా పెయిన్ ఉంటుంది కానీ తట్టుకోవాలి. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా చేయాలన్నమాట. ఇది ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Second speed. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ అన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రతి స్టెప్ ఈజీగా చేయగలుగుతారు. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసిన వీడియోస్ కనీసం కొంతమందికైనా యూస్ అవుతున్నాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చేసిన వీడియోస్ మీరు చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ అవి మీకు వచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నాకు కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదా ఎంతమంది నేర్చుకుంటున్నారని.
చూశారు కదండి, ఈరోజు క్లాస్లో ఎక్సర్సైజ్ గురించి తెలుసుకున్నారు కదా. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అలాగే నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మహామయూరిక డ్యాన్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. అలాగే నేను చేసిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.